గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్లో, అంటే మనం తినే ఆహారంలో రుచి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ తీసుకుంటే న్యూట్రిషన్ కూడా తగ్గకుండా చూసుకోవచ్చండి. ఆ కాన్సెప్ట్లో ఈరోజు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నేను ఒక 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశాను. నేనైతే పీనట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఆలివ్ ఆయిల్ లేదా 1 స్పూన్ గీ, 1 కౌ గీ, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ పీనట్ ఆయిల్ లేదా 1 స్పూన్ కాంబినేషన్ కౌ గీ అలా తీసుకోవచ్చు అనమాట. 2 స్పూన్స్ ఉండాలి మొత్తం. ఆ తర్వాత దాంట్లో టేస్ట్ ఎలివేటర్ వచ్చి ఈ మంచిగా ఫ్రెష్ వెజిటబుల్స్ అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ దీనికి మనం తీసుకున్నాం. అయితే ఒక కప్పు క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ తీసుకోవాలి, ఒక కప్పు ఆలుగడ్డలు, ఒక కప్పు క్యారెట్ తీసుకొని లైట్గా సాట్ చేసుకోవాలండి. ఓవర్గా కుక్ అవ్వద్దు, అంటే ఓవర్గా ఫ్రైడ్ అవ్వద్దు. చక్కగా అవి ఉడకాలి, కానీ ఎప్పుడు కూడా ఓవర్గా ఫ్రై అవ్వద్దు. లైట్గా వాటిని సాట్ చేసుకొని మీరు చిన్న చిన్న ముక్కలు కనుక ఆలుగడ్డ క్యారెట్ కట్ చేసుకుంటే తొందరగానే ఉడికిపోతాయి. ఆ తర్వాత వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం లైట్గా కుక్ చేసుకున్న తర్వాత అందులో స్టార్టింగ్లోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ పావు చెంచా చొప్పున వేసుకొని పావు చెంచాలో సగం బ్లాక్ పెప్పర్ కూడా మనం వేసుకొని లైట్గా వేపుతూ ఉండాలండి. అంటే ఆ ముక్కలకి చక్కగా ఇంగ్రీడియంట్స్ అనేవి పట్టాలన్నమాట. ఆ తర్వాత మీరు ఒకటి గమనిస్తే ఇందులో నేను ఉల్లిపాయ కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, గరం మసాలా కానీ, క్యుమిన్ సీడ్ పౌడర్, జీలకర్ర కానీ అది కూడా నేను వేయలేదు. జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ నేను వేయలేదు. కానీ టేస్ట్ మాత్రం సో ఛాలెంజింగ్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం టేస్ట్ ఎలివేటర్ ఏంటి అంటే ఈరోజు 1.5 కప్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవడం. స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి బాగా చాలా బాగుంటాయండి ఫ్రైడ్ రైస్కి. ఒకసారి అది మీరు ట్రై చేయండి. అయితే లాస్ట్కి వేసుకోవాలన్నమాట. అవి అసలు మనం కుక్ చేయక్కర్లేదు, అన్నం మనం వేడికే అవి మగ్గేలాగా తీసుకోవాలి. అప్పుడు దాంట్లోనే న్యూట్రియంట్స్ అనేవి మనకి మిస్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇవి కుక్ అయిన తర్వాత మనం ఒక 2 to 3 కప్స్ రైస్ తీసుకొని, వైట్ రైస్, మనం దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకొని అన్నానికి కొంచెం కొంచెం అండి, అంటే ఆ రైస్కి కూడా కొంచెం పట్టాలి కదా, అలా పావు చెంచాలో సగం చొప్పున. కొంచెం పసుపు వాసన వస్తుంది కాబట్టి మనకి ఆ రా స్మెల్ అనేది వస్తుంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. ఉప్పు, కారం మాత్రం కొంచెం వేసి రైస్కి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం న్యాచురల్గానే పసుపు ఎందుకు నేను చెప్పానంటే, ఆ కర్రీలో అయినా మీరు వేయచ్చు. ఇక్కడ మనం కలర్స్ అనేవి యూజ్ చేయట్లేదు, ఆర్టిఫిషియల్ కలర్స్. సో పసుపు యాడ్ చేయడం వల్ల లుక్ అనేది మనకి బాగుంటుందన్నమాట ప్రజెంటేషన్లో. అయితే ఇందులో ఉప్పు, కారం పట్టించిన తర్వాత రైస్కి ఇప్పుడు మనం కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ వెజిటబుల్స్తో, అంటే ఆ కంటెంట్ అదంతా కూడా రైస్లో వేసేసి ఒకసారి చక్కగా అన్నం మెత్తపడకుండా చూసుకుంటూ కలుపుకొని చేత్తో. ఆ తర్వాత ఈ రైస్ అంతా కూడా మళ్ళీ ప్యాన్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మూత పెట్టి ఒక 5 to 10 minutes మనం మగ్గిస్తే కనుక అన్నం చక్కగా కుక్ అవుతుందండి. ఒక్కటి ఏంటంటే అన్నం అడుగంటకుండా చూసుకోవాలి, ఓవర్గా ఫ్రై అవ్వకూడదు. అయితే మనం జస్ట్ స్టవ్ పని చేసే ముందు ఒక 2 minutes ముందు మాత్రం 1.5 కప్ మనం స్ప్రింగ్ ఆనియన్స్ కనుక యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. దీంట్లో కొంచెం మనం కుక్ అయ్యేటప్పుడు ఒక 1/4 స్పూన్ లేదా 1 స్పూన్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. సోయా సాస్ ప్లస్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ నేను యాడ్ చేశాను. రెండు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే మనం ఈ మెథడ్ని మనం ఫాస్ట్గా హై టెంపరేచర్లో చేసుకుంటే ఆ టేస్ట్ అంతా వేరియంట్ అయిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుంది.